హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో చెప్పేద్దామా? అదేనండి ఆలూ ఫ్రై. సో రండి మనం ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను. అసలు ఆలూకి సింపుల్ అండి ఫ్రైకి ఏమి కోసుకోవసల. ఓన్లీ ఆలూ ఉంటే చాలు. ఆలూని అలా మంచిగా కట్ చేసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వాటర్‌లో ఏసుకోండి. సో దట్ క్రిస్పీగాను ఆలూ మనకి కలపకుండా విడివిడిగా వస్తది. సో ఈలోపు పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినట్టు ఇట్లాగా ఎల్లిపాయలు వేసుకోండి. మర్చిపోయాను సుమి, ఎల్లిపాయ వల్ల హెల్త్‌కి చాలా బెనిఫిట్ ఉంటదండి. అంటే హార్ట్‌కి బెనిఫిట్ ఉంటది. అండ్ ఈలోపు ఈ ఎల్లిపాయ ఏగిన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకోవాలి మనం చూపిస్తున్నట్టు. సో దట్ మంచిగా లైక్ అవి కూడా పోపులు జీలకర్ర కూడా కొంచెం ఏ కూరలో అయినా కానీ జీలకర్ర ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే మీకు జీర్ణశక్తిని అది మంచిగా సాల్వ్ ఐ మీన్ మంచిగుంటది జీర్ణశక్తి. అలానే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. ఈవెన్ పచ్చళ్ళు అయినా ఏదైనా గానీ ఎక్కువ జీలకర్ర ఏసుకోవడం వల్ల గ్యాస్ ఇవి సంబంధించినవి ఏవైనా ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువొస్తాయనమాట. ఇలా ఎండుమిర్చి కూడా 2 వేసుకోండి. అండ్ మనకి పొటాటో తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే హెవీగా తినడం వల్ల గూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే లిమిట్‌గా తింటే ఆరోగ్యం, ఎక్కువగా అతిగా తింటే అనారోగ్యం అనమాట. మనకి ఈ బంగాళదుంపతో. సో ఈ ఆలుగడ్డని ఇట్లా కోసినవి వాటర్‌లో పెట్టుకున్నవి ఇప్పుడు ఆ పోపు ఏగినాక వెయ్యాలనమాట. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఇదొక సమస్య. అంటే లైక్ ఆలుగడ్డ వండేటప్పుడు మేబీ మ్యాక్సిమం అందరికీ తెలియొచ్చు. కానీ కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇలా మనం చాలామంది ఏం చేస్తారంటే హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళల్లో పెట్టి వాటిని కొంచెం సేపు బాయిల్ చేసి వేస్తారు కానీ అలా కాకుండా ఇలా మామూలుగా కూల్ వాటర్‌లోనే మనం పెట్టి వేసుకుంటే విడివిడిగా ఇలా వస్తది. సో ఈలోపు చూడండి కొంచెం ఒక 5 నిమిషాలు ఆగినాక ఇలాగ ఉప్పు, పసుపు వేయాలి. ఎందుకు అనంటే ఆ 5 నిమిషాలు కూడా మనం ఆ ఆలుగడ్డని కొంచెం మంచిగా ఆయిల్‌లో అంటే ఈవెన్‌గా వండేలాగా ఉండాలి. సో ఇలా ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి చూపిస్తున్నట్టు. సో ఈలోపు నేను ఆరోగ్యానికి మంచిదేంటంటే మనకి ఆలుగడ్డలో విటమిన్ సి ఉంటది, బి6 ఉంటది, పొటాషియం ఉంటది. సో వీటి వల్ల ఏంటంటే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం, అలానే హార్ట్ అటాక్ ఇష్యూస్ అనేవి హార్ట్‌కి కూడా చాలా మంచిదనమాట. సో అలా ఉప్పు, పసుపు వేసిన 15 నిమిషాల తర్వాత ఇలాగ కారం వేసుకోవాలి. సో మనం ఆరోగ్యంగా ఉండే ఇది అదే మనం ఆలుగడ్డని అతిగా తీసుకుంటే సమస్య వచ్చేసి ఇక్కడ మనం పొడి మసాలా వేసామండి. సో అది కూడా అయితే అతిగా తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాం. అంటే మనం బరువు పెరగడం, అలానే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ షుగర్. సో అతిగాను తీసుకోకూడదు, అలానే తక్కువను తీసుకోకూడదు. లిమిట్‌గా తీసుకోండి చాలా మంచిది ఆరోగ్యం సమస్యకి లైక్ ఆలుగడ్డ వల్ల. సో వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్ చేసేయండి.